ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత పార్లమెంటు పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి. రావులపాలెం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కల్తీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ మద్యంని కుటీర పరిశ్రమగా మార్చారని విమర్శించారు. అవసరమైనప్పుడు మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ప్రజల్లోకి వస్తారని, అధికారం చేపట్టాక వారి ఆశయాలు, లక్ష్యాలను పూర్తిగా విస్మరిస్తారని ఆరోపించారు. కూటమిలో 3 పార్టీలు ఉంటే మద్యం బాటిల్స్కు 3 నెంబర్ సింబల్ వేసి బెల్ట్ షాపుల్లో అమ్మిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆమె వాళ్ళు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండాలి అని. ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ విషయంలో మామూలుగా ప్రైవేటీకరణ చేస్తారు. అదే రకంగా సారా ప్రైవేటీకరణ ఇంకేం దొరికితే ఆ రోజుని మహాత్మా గాంధీ గారిని అవసరమైనప్పుడు గాంధీ గారి విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకుని ఊరి మీదకి వస్తారు. అది అయిపోయాక మాత్రం వాళ్ళ ఆశయాలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ లక్ష్యాలు కానీ మనం చేరుకోవాలనేటటువంటి ఆలోచన మాత్రం వీళ్ళకి రాదు. కళ్ళు మానండి బాబు, కళ్ళు తెరవండి అంటే మీరు కల్తీ సారా తాగండి బాబోయ్, హాస్పిటల్ పాలవండి బాబోయ్ అని చెప్పేసి అన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాట పడుతున్నారు. వేళ ప్రజల ఆరోగ్యాన్ని కోల్పోతే కనీసం ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునేటటువంటి దిక్కుదోవడం కూడా లేకుండా చేసేసినటువంటి ప్రభుత్వం ఇది. నిజంగా సిగ్గుపడాలాడు. సిగ్గుపట్ట మానేసి తగుదునమ్మా మేమని చెప్పి తైతక్కలు ఆడుతున్నారు. ఈ తైతక్కలకు సరైనటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శించేటటువంటి నైతిక హక్కు వీళ్ళకి లేదు. మేమేమి సారాలు అమ్ముకోలేదు, బ్రాందీలు అమ్ముకోలేదు. ఏ రకంగానూ కూడా ప్రభుత్వం ప్రజల కోసమే 24 గంటలు కష్టపడ్డారు తప్ప మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరో కూడా మీలాగా దోపిడీ విధానం లేదు. దోపిడీదారుల కింద మీరు తయారైంది ఏంటంటే బందిపోటు దొంగల కంటే నికృష్టంగా తయారయ్యారు. ఆ వాస్తవాన్ని ఎప్పటికైనా గమనించుకోండి. లేకపోతే చరిత్రలో ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలోనూ ఏ ఎమ్మెల్యేకి కూడా వేరే ఊరు ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకోమని చెప్పేసి తెలియజేస్తాం.